వేసవకాలం వచ్చిందని అంటే పిల్లలకి హాలిడేస్ ఇస్తారు. స్కూళ్ళు, కాలేజీలు, ఇంకా పిల్లలందరూ కూడా అమ్మమ్మ ఊరికి వెళ్దాం, నాన్నమ్మ ఊరికి వెళ్దాం, అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇలా ఫ్యామిలీ అందరూ కూడా ఊర్లకు వెళ్తూ ఉంటారు. మామిడి పళ్ళు దొరికే సీజను, అలాగే పచ్చళ్ళు పెట్టుకుంటారు, ఒడియాలు పెట్టుకుంటారు. ఇంక ఇలాంటివన్నీ కావాలని అంటే అమ్మమ్మ ఊరికి వెళ్ళాలి, నాన్నమ్మ ఊరికి వెళ్ళాలని చక్కగా అందరూ కలిసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ పెద్దవాళ్ళందరూ గుర్తుంచుకోండి, పిల్లలు చెరువుల దగ్గరికి, కాలువల దగ్గరికి, ఇలా వాగుల దగ్గరికి, జలపాతాల దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాము, చక్కగా రీల్స్ తీసుకుందాము, ఫోటోలు దిగుదాము, సెల్ఫీలు దిగుదామని చెప్పేసి సరదాగా ఎంజాయ్ చేయడం కోసం, ఈత కొట్టడం కోసం పిల్లలు చెరువుల దగ్గరికి వెళ్ళిపోతుంటారు. చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు చెరువులో నీళ్ళల్లో ఆడదామని చెప్పేసి సరదాగా ఒకరిని చూసి ఒకరు బయలుదేరి గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. పిల్లలను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. చిన్నపిల్లలు చెరువుల్లోకి వెళ్ళి మునిగిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని కూడా మనం చూసాము. అయితే ఈ రోజున కూడా నలుగురు పిల్లలు, ఒకే వయసు పిల్లలు, ఒకే కుటుంబానికి చెందిన వారంట. వాళ్ళందరూ అన్నదమ్ముల పిల్లలు అని చెప్తున్నారు. అందరూ ఒక వయసు పిల్లలే, 16-17 సంవత్సరాల పిల్లలు, ఆడపిల్లలు నలుగురు ఈత కొడదామని చెప్పేసి రీల్స్ తీసుకుందామని ఒక జలపాతం దగ్గరికి వెళ్ళారు. ముగ్గురు ఆడపిల్లలేమో నీళ్ళల్లో జలకాలు ఆడుతున్నారు, ఒక అమ్మాయి మాత్రం పైనుండి రీల్స్ తీస్తోంది, వీడియో తీస్తూ ఉందన్నమాట. అలాగా కాసేపు జలకాలు ఆడారు, సరదాగా ఒకరి మీద ఒకరు నీళ్ళు జల్లుకున్నారు, సరదాగా ఎంజాయ్ చేశారు. ఇంకొంచెం ముందరికి వెళ్ళారు, అక్కడేమో లోతు చాలా ఎక్కువగా ఉంది, జారిపోయారు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్ళి నీళ్ళల్లో మునిగిపోయి కొట్టుకుని పోయారు, ప్రాణాలు కోల్పోయారు. పైన ఉన్న అమ్మాయికి పాపం వాళ్ళ కోసమని ఆరాటపడేసరికి ఈ అమ్మాయికి గాయాలయ్యాయి. చూడండి, పెద్ద పిల్లలు అయ్యుండి కూడా ఈ రోజున పాపం వాళ్ళని ఎవరో కూడా కాపాడలేకపోయారు. ఇక్కడ చిన్న పెద్ద అని లేదు, చాలామంది కాలేజీ స్టూడెంట్లు కూడా బీచ్ల దగ్గరికి, గోదావరి గట్టుల దగ్గరికి వెళ్ళి వేసవకాలం చల్లగా ఉంటుందని చెప్పేసి బీచ్ వెళ్ళి నీళ్ళల్లో దూకి ఇలా సరదాగా ఆడదామని వెళ్తున్నారు. పిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి. పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా ఎవరైనా సరే ప్రాణాలు కోల్పోతున్నారు. చేతికి అందిన పిల్లలు ఈ రకంగా ప్రాణాలు పోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి. మీరేదో కాసేపు జలకాలు ఆడదామని వెళ్తున్నారు, కానీ అక్కడ లోతు ఎంత ఉందో తెలియట్లేదు. పోలీసులు అక్కడ చెప్తూనే ఉంటారు, ఏవో బోర్డులు పెడుతూనే ఉంటారు, ఇక్కడ ప్రమాదకరమైన ప్లేసు, ఇక్కడ ఎవరు కూడా నీళ్ళల్లోకి దిగొద్దని చెప్తారు. అయినా సరే మన వాళ్ళు ఎవరు వినరు. ఒక్కొక్క చోట అయితే అక్కడ లోతు ఎంత ఉందో కూడా తెలియదు, ఎటువంటి బోర్డులు ఉండవు. ఎవరు కాపలా ఉంటారు చెప్పండి. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని వీళ్ళని అనేస్తాం, కానీ మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి కదా. రీల్స్ పిచ్చిలో పడిపోయి, ఫోటోలు పిచ్చిలో పడిపోయి నీళ్ళల్లో ఈతలు కొడుతూ ఏదో ఏంటో ఒకరిని చూసి ఒకరు గ్రూపులుగా వెళ్ళి ఒక్క ట్రిప్కి ముగ్గురేసి, నలుగురేసి, ఐదుగురేసి ఇలా గ్రూపులుగా వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు ఎన్ని సంఘటనలు చూసామండి. బీచ్లకు వెళ్ళడం, బీటెక్ చదివే పిల్లలు, కాలేజీ పిల్లలు, పెద్ద పిల్లలు, వాళ్ళు అలా ప్రాణాలు పోతుంటే ఏంటి అసలు అర్థం ఏంటి? అన్నీ తెలుసు, లోతుంటుందని తెలుసు, అయినా సరే కావాలని నీళ్ళల్లోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. పిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి. సెలవులు వచ్చాయి కదా అని చెప్పేసి నీళ్ళ దగ్గరికి మాత్రం ఎవరూ వెళ్ళకండి. ఈ రీల్స్ పిచ్చి వచ్చిన తర్వాత నీళ్ళల్లో జలకాలాడుతూ రీల్స్ తీసుకోవాలి, బాగా అందంగా కనబడాలి, రీల్స్ బాగా రావాలని చెప్పేసి అక్కడ వెనకాల ఏముందో కూడా చూసుకోకుండా, లోతు ఎంత ఉందో కూడా చూసుకోకుండా ఆ లోపలికి వెళ్ళిపోయి రీల్స్ తీసుకుంటున్నారు. ఈ రోజున ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి కూడా అలాగే అయింది. 16-17 సంవత్సరాల ఆడపిల్లలు అని అంటే ఇంటర్ చదివే పిల్లలు వాళ్ళు. చూడండి పరిస్థితి ఎలా అయిపోయింది. ప్రాణాలను వెనక్కి తీసుకురాగలమా? ఇంటి దగ్గర పెద్దవాళ్ళు కూడా కొంచెం గమనించుకుంటూ ఉండండి. పిల్లలు ఎక్కడికన్నా వెళ్తున్నారని అంటే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని 1-4 సార్లు అడగండి. లేదనంటే వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా వెళ్ళండి. అంతేగాని పిల్లలు ఆడుకుంటున్నారు కదా, వాళ్ళకి అన్నీ తెలుసులని ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారనుకోండి, ప్రాణాలు పోగొట్టుకుని ఇంటికి శవాలు వచ్చే పరిస్థితి. ఈ రోజున ముగ్గురు ఆడపిల్లలు పోయారని అంటే నిజంగా చాలా బాధ అనిపించింది. సెలవులకి ఊర్లకు వెళ్ళేవారు ఎలా అయితే వెళ్ళారో తిరిగి మళ్ళీ క్షేమంగా అలాగే మన ఇంటికి రావాలని అందరూ చూసుకోండి. పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని మీ ముచ్చట్లో మీరు పడిపోయి అమ్మ ఇంటికి వెళ్ళాం కదా అని చెప్పేసి బంధువులతోనూ వాళ్ళతోనూ మనం సరదాగా గడుపుదామని చూసుకుంటాం, కానీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా ఎవ్వరూ గమనించుకోరు. 1-4 సార్లు పిల్లల మీద ఒక కంట కనిపెట్టుకోండి. పిల్లల్ని ఇంట్లోనే కూర్చొని ఆడుకునే విధంగా చూసుకోండి. ఏదైనా జరిగిందనుకోండి, బాధపడేది ఎవరు? మనమే కదా, మళ్ళీ వెనక్కి తీసుకురాలేం కదా. కాబట్టి తల్లులందరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఊర్లకు వెళ్ళే వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండండి.